అక్క నాకు ఒక్క చేప కూడా పనిలేదు, నా కడుపు కాంతుంది, నేను వెంట ఇంటికి. అక్క మంచి చేప పడ్డది అక్క, ఫ్రై చేపిద్దామా పులుసు చేపిద్దామా? ఏంటి ఈ చరణగా చేప పట్టుకొత్తండు, ఈ చేపను అడిగి అన్న పులుసు పెట్టుకొని తినాల. ఏం చరణన్న చేప పట్టుకొత్తన్నావు? అవునరా, చేప పట్టుకొని వస్తున్నా. బాగుందా? అబ్బా అన్న సూపర్ ఉంది, ఇయ్యి పులుసు పెట్టుకొని తింటా. నీకిస్తే మాయ ముడ్డు మీద అంటారా? ఏం కాదన్న, ఇయ్యి మీ నాన్నకి నేను చెప్తా గాని. ఇయ్యను లే. నిజన్న ఇవ్వన్న, నాకు ఈ చేపని పులుసు పెట్టుకొని తింటే ఇవ్వన్న. ఇవ్వనరా, లెగరా ఇక్కడ నుండి. ఇవ్వన్న ఇవ్వు. నీకు వాడి చేప ఎందుకురా? అబ్బా అక్క చూడక్క, చేపనా ఉందో చూస్తా అంటే నన్ను ఊరుతుంది అక్క. అరే ఎదవా, నా చేపకి దిష్టి పెట్టకురా. చరణ్ ఏంటి మంచిగా నీ మాటలు? అది బాగుంది ఇది బాగుంది దిష్టి పెట్టుకుంటా మళ్ళా ఏంది అది అంటారే. నిజన్న ఇవ్వన్న చరణ్ ఇయ్యి. అరే ఇయ్యండి ఇక్కడ నుండి పోను. అయినా వాడిని అడుగుతున్నావు, నీకు బుద్ధి లేదారా వాడు ఇవ్వనంటుంటే? అక్క నాకు చేప తినబుద్ధి అవుతుంది అక్క. ఈ దగ్గరుంటే పచ్చి చేపను తినేటట్టున్నారు. నిజక్క చేపను అడిగి అక్క. అరే ఇదంతా కాదులే, నువ్వు వెళ్ళి ఎర్రలు దవ్వరా, నేను వెళ్ళి గాలం తయారు చేస్తా, ఇద్దరం వెళ్ళి చేపలు పట్టుకుందాం. సరే పదక్క. పదరా. రే రఘు ఎంతసేపు రా తవ్వడం, త్వరగా రా. రా అంటే అన్న రావని కావాల్సిన అన్ని ఎర్రని దొరకొద్దా? అరే ముందరే దొరికినంత వరకు పట్టారా, గాలం వేసి మళ్ళీ వద్దానులే గాని. అరే లేదంటే ఇక్కడే రాత్రి అవుతుందిరా. రాగొస్తున్నా. పదక్క పోయేద్దాం. పారాపా. అరే పారా పారా. అక్క అరే రఘు, వాగు బాగా ఉందిరా, పెద్ద పెద్ద చేపలు పట్టాలి. అవునక్క. అరే ఆగరా, ఇద్దరం కలిసి వేద్దాం. రే ఆగరా, ఇద్దరం కలిసి వేద్దాం. అప్పుడు చేపలు నీకు పడవు నాకు పడవు. అదేంట్రా? అంతే, నువ్వు సైలెంట్ గా వెళ్ళి ఈ పక్కకే, నేను ఈ పక్కకే అక్క. నీ రోజులు నడుస్తున్నాయిరా. మామూలు రోజునే నడుస్తున్నాయి, రఘు రోజులు అంటూ ఏం లేదు. వీడితో మాట్లాడి నా పరువు నేను తీసుకునే కంటే పక్కకు వెళ్ళి గాలం వేసుకోవడం బెస్ట్. పక్కకు వెళ్ళి గాలం వేసుకుంటా. అక్క కిందక్క నీ చబ్బడ్డదా, నాది ముందుకి పైకి అంటుంది. నాకేమీ లాగట్లేదురా, నీకు పడుతుందేమో చూడు. మంచిగా చేపల కూర వండుకొని తిన్నాను రా చూడు. దొంగ మొక్కంది, దానికి పడదు చేయదు కదా, నాకు భర్త వండుకుంది అంటదట మళ్ళా. అక్క నా గాని ముంచి నాగుతుంది. భర్తదక్క నాగుతున్నా. అక్క చేపనేది అన్నం తిని పాడిపోయింది అనుకుంటా. మళ్ళీ తీసివేయరా. నాగే అక్క. అక్క ఈ దొంగ చేపను పడేటట్టు నా కడుపు కాంతుంది, నేను వెళ్తున్నా. కాసేపు ఉండురా. ఏ పో అక్క. అరగంట ఆగి వెళ్దాం, ఉండురా. అక్క నాకు ఒక్క చేప కూడా పనిలేదు, నా కడుపు కాంతుంది, నేను వెళ్తా ఇంటికి. అక్క నేను పోతున్నా, గంట అయింది, పెరగ కూడా పనిలేదు, పోతున్నా. ఆగరా, ఇంకొచ్చేపు చూసి వెళ్దాం. నువ్వు అన్నం తినవచ్చును అనుకుంటా, నేను అన్నం తినలేదు, నా కడుపు కాంతుంది. అరే నేను కూడా తినలేదురా, నాకు కూడా కడుపు కాలుతుందిరా. ఆగు, కోసేపు ఉండు, ఒక చేప పడ్డాక వెళ్ళి
చేప కాదు, చేప మున్ను కూడా పడదు. పాక అందం. అరే ఇంతసేపు ఉన్నాం, ఇంకో 4 నిమిషాలు ఆగి వెళ్దాం. ఉండరా కాసేపు చూద్దాం, పడితే మంచిది. మంచిగా లేదు చెడ్డనేది, నా కడుపుగా అంతుంది. పద తొందరగా. సర్లేరా, గాలం తీసి వెళ్దాం పద. సరే అక్క, పద గానంది. సరేరా, తీస్తే వెళ్ళిపోదాం. అరే, చేప పడ్డదిరా. అక్క మంచి చేప పడ్డది. తీరా తీ, వెళ్దాం. ఇక సరిపోయింది, ఇప్పటికే ఆకలి అవుతుందంటున్నావు. ఇది ఒక్క చేప పడ్డది, ఇక సరిపోతులే ఇది. పాక. అరే ఇందాక నుంచి పోదాం అని అన్నావు, పోయినట్టు ఇప్పటికల్లి చేప పడుతున్నారా చెప్పు. నీ ఒక అరగంట ఆగడం వల్ల పట్టుది. నేను చెప్పాక అరగంట ఆగక పోదామండి. సరే ఇంకో గానం కూడా పట్టుకో. సరే పోదాం పదా. అక్క మనకి ఎట్నైతే పెద్ద చేప పట్టింది. మరి నువ్వు అప్పుడే వెళ్ళిపోదామన్నావు, అప్పుడే వెళ్ళిపోయినట్టు ఇంత పెద్ద చేప పడేదారా? పడదక్క. మరి ఆకలి అన్నావు. మరి ఆకనైతుంది. అక్క ఫ్రై చేపిద్దామా, పులుసు చేపిద్దామా? అరే ముందే చేదోడు చేపిద్దాం, లేదని ముందే వెళ్ళి అమ్మకిద్దాంపా. అరే పారాపా, త్వరగా పా. ఇంటికి పోయి పని చేయలేదు అనుకో, మళ్ళీ అమ్మ నన్ను తిడుతుంది. పదా. ఎందుకు తిడుతుంది అక్క? మనం ఇంత పెద్ద చేప పట్టకపోతున్నాంగా. చేప తీసుకెళ్తా. చేప పనే పదా. బా అరే అదిగోరా చరణగాడు అక్కడ ఉండి నాకు మనకి చేప ఇవ్వమంటే ఇల్లేదు, ఎక్కిరిచ్చిండు కదా. ఇప్పుడు వాడిని వెళ్ళి ఎక్కిరిద్దాం పై చేప తెప్పించి. పాక ఎక్కడిద్దాం. అరే చూడరా, మాకు ఎంత పెద్ద చేప పడదా పోతున్నా. నీదే పెద్ద చేప అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇది చూడ చూడరా. అవునా అక్క, చేప బాగుంది, నాకు ఇస్తావా? పొద్దున్న ఏమంటే ఇవన్నీ గారా, మేమెందుకు ఇస్తాం? పోరా పో. నా దగ్గరకు వచ్చి నన్ను పోమంటారా? మీరే పోండి. అరే మనకు వీడితో మాటలు ఎందుకు లేదు కానీ మనం పోదాం పద. వెళ్ళి చేపతో మంచిగా పులుసు పెట్టించుకొని తిందాం పదరా. పాక. అక్క చేప అన్నం తిని పాడిపోయింది. అక్క ఈ దొంగ చేపను పడేటట్టున్నావు. అక్క నాకు వెళ్ళిపోతుంది. అరే ఏంటి చెరగా చేప పట్టుకొత్తండు. ఈ అన్న సూపర్ ఉంది, పుంచుకో. ఏ లేరా ఇయ్యను. లేరా ఇయ్యను. అన్న అయ్యన్న పుంచు పెట్టుకుంది అంటే అయ్యన్న. రోడ్డు మీదకి వచ్చి చేపి అది ఇది అంటే దిష్టి 1 2 3 మంచిగా చేపల కూర వండుకొని తిందాం. మంచిగా చేపల కూర వండుకొని తిందాం రా. చూడు ఇది దొంగ మొక్కంది. పడదు, దానికి పడదు చేయదు కానీ. దానికి పడదు చేయదు కానీ నాకు భర్త వండుకుంది అంటదట మళ్ళా. అక్క నా గాని ముంచి నాగుతుంది. పడుతుందక్క, లాగుతున్నా. పడుతుందక్క, నాగుతున్నా. సత్యాయసం వస్తుందిరా, జోరు బాగా ఆడి అవునన్నా. సరే కానీ నాకు ఆకలి అవుతుందిరా, నేను పోతా ఇంకా. అన్న ఏం కూర ఉండారన్న మీ ఇంట్లో? అట్లాంటి వారా రఘు, చికెనా మటనా చేపలో ఉన్నాయి. ఎలా ఆదివారంగా మరి. అవునా అన్న, నేను కూడా రావాలా? వాడు చెప్పిండు కదా వాళ్ళ ఇంటికి పో, నేను మా ఇంటికి పోయి తింటా. మాది మటన్ అసలే. అన్నా నేను కూడా వస్తా. అరే మేము ఊరు మొత్తానికి వండలేరా, మా ఇంట్లో ఒక్కటి సమయం వండుకున్నాం. నీకు పెడితే ఇంకా మేమేం తినలేము లేరా, నువ్వు వద్దులేరా బాబు. సరే నేను పోతున్నారా, నాకు ఆకలి అవుతుంది. అన్న ఆగన్న, నేను కూడా వస్తున్నా. తర్వాత కలుసుకుందాం. నాకు కూడా ఆకలి అవుతుంది, నేను పోతున్నా. నాకు కూడా అవుతుంది రా, ఆగండి. తెర సాకెత్తు నీకు అవ్వట్లేదారా? ఆల్రెడీ చికెన్ లెగ్ పీసులు వేసుకొని ఫుల్ తినొచ్చా. మరి నువ్వు తినవా అక్క? మా అమ్మ పొద్దున్న చేపలు తీసుకొని వండేసింది, ఎప్పుడో తినేసిన నేను. వాళ్ళ ఎదవలు తిరుక్కుంటా ఒక్కడి చేరినట్టున్నారు, అందుకనే అన్నం తినలే. అవునరా నిజమే, మనం వెళ్ళి అక్కడ ఉందాం పా. వాళ్ళు కూడా అందరు అక్కడికి వస్తారు. ఇటు తిరిగి వస్తుందరా బలాదురుగా. ఇప్పుడు అన్నం గుర్తొచ్చిందా నీకు? తిరిగి ఇక ఆదివారం ఏం కూర వండినవి? చిక్కుడుకాయరా. ఎప్పుడు చుక్కుడుగాయనా? మటన్ చికెన్ వండొచ్చుగా. డబ్బులు ఎక్కడిరా, లేవురా. డబ్బులు లేక చిక్కుడుకాయలు కూర్చోండి. మటన్ వండొచ్చుగా. పటన్ వండి మటన్ మటన్ వండు. మటన్ వండాలా? పోవంట మటన్ తెస్తా. చికెన్ ఈ కూర వేసుకొని తిరిగి ముందు చిక్కుడు మాపడకూడదు అన్నమాట. ఇప్పుడు కావాలి, నాకు వండుతావా లేదా? డబ్బులు లేవు. చిక్కుడు కూర కమ్మ వండినా నీకు ఇష్టమైతే తినాలి మాని. ఆ మటన్ వండవా? వండి ఇప్పుడు. పటన్ వండి మటన్ ఎవరిదో మటన్ అయితే మనం వండుకోతాడా? ఉండాలి ఇప్పుడు. డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవు? ఆ? తినను. అరే తిందురా.
పో పో ముట్ల కాల్చులు త్వరగా పో. పటేనన్న ఫుల్గా మటన్ తినొచ్చిండు, మంచిగా ఆడుకుంటాడు. మా అమ్మ ఏం కూర ఉండాలి. ఏం పటేనన్నా ఫుల్ మటన్ తినొచ్చినవా? పోయినసారి చికెన్ వండారా, ఈసారి మటన్ వండుతారులే అని పోతే మా అమ్మ పచ్చిపూడి చేసి అన్నం పెట్టింది, తినకుండా వచ్చిన. అందుకే మా అమ్మ మటన్ కూర వండమంటే వండనే, నేను కూడా అన్నం తినకుండా వచ్చిన. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మనలాంటి వాళ్ళని అస్సలు అర్థం చేసుకోర్రా. ఏం చేద్దాం ఇప్పుడు? అవునన్నా, నువ్వు నిజం చెప్పినవు. అన్న మనం చేపను కొనుక్కుందాం అన్నా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయారా? కొనుక్కుందాం. నా దగ్గర నెవ్వా అన్న. ఇదిగో అన్న జేబు, నువ్వు చూడు. ఏంటి పట్టేలన్నా రగ్గారు జేబులు పుచ్చుకున్నావు? వీడికి చేపలు కావాలంట, అయితే డబ్బులు ఉన్నాయా అంటే చూస్తాను నీటి జేబులు. సరే ఉన్నాయా అన్న? ఉందిలే కానీ మట్టి పుల్లుగా ఉంది, అమ్ముకుంటావా చెప్పు. అన్న చేపను కాంచుకొని తిందాం అన్న, కొనన్నా. ఏంటి ఏం కాల్చుకొని తింటారు? ఏం కాల్చుకొని తింటారు నాకు కూడా చెప్పండి. లేదురా, నిన్ను కాల్చుకొని తిందామని చూస్తాను. కీర్తి వాడు అట్లా అంటారు కానీ ఏం కాల్చుకొని తింటారు చెప్పండి. ఏం లేదన్నా, చేపను కాంచుకొని తింటాను, కొనమంటే కొనట్లే. నా పడేలా కొనన్నా ప్లీజ్ అన్న. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే చెప్పురా కొంత. కొనేదేంటన్నా ఊకే కొందాం కొందాం అంటున్నా, వెళ్ళి పట్టుకుందాం పా. ఇప్పుడు చేపలు పట్టాలంటే ఎర్రలు కావాలి, గాలాలు కావాలి, అదంతా పెద్ద కథలేక పోయి ఆడుకుందాం పాండి. అన్న నాకు ఆకలి అవుతుంది అన్న. అన్న మేము వెళ్ళి తెస్తామన్నా, నువ్వు రా అన్న. తొందర రండి, తీసుకొని ఇంటిగా ఉంటా. ఇగోరా గాలాలు, పదండి అక్కడికి వెళ్ళి పురుగులు తవ్వుదాం. కర్రను తవ్వండి. తవరలట్టు నువ్వు తవ్వితే వస్తాయి. వీళ్ళు ఎటుపోయారే ఏందో, మంచిగా ఆడుకుందాం అనుకుంటే వీళ్ళు సత్యశికాయ చేస్తారు. వీళ్ళకి చేపలు పిచ్చి పట్టింది, ఇప్పుడు చేపలు అంటారు. వస్తాండ్రు. ఒరే ఇంట్లో లేండి, ఇక్కడ ఉన్నారా? రండి రా, రండి. ఈ పటేలన్న అక్కడ ఉన్నాడో ఏంటో, ఇప్పుడు అక్కడ వెతకాలో ఏంటో. అదిగో పటేలన్న అక్కడ నుంచి పిలుస్తున్నారు కదండి. పదండి మరి. అన్న పోదామా? అన్ని తెచ్చాం. ఒక సాగతి కాడ వస్తాడు, వాడిని కూడా తీసుకొని పోదాం. సరే అన్న. పాండ్రా ఇంకా పోదాం. ఏంట్రా ఎటు పోదాం రా? చేపలు కట్టరా, పోదాం పా. పోదాం పండ్రా మరి. ఏంట్రా చాలా చిన్న కవర్ పట్టినట్టున్నావా? అవన్నీ పడేదే నా చేపలు? చేపలే అన్న. ఇవాళ పట్టినట్టే కానీ బారా. ప్లేస్ బాగుందన్న. ఇక్కడేరా, నువ్వు అక్కడే సరిపోతావు ఆ ప్లేస్. అరే ఎర్రలేరా, అన్న నాదే తెర గుర్తేసాను. నేనేసిన కూడా. అరే నాకైతే పెద్ద చేప పడిద్దిరా, మీ పడిద్దలేదు. చూసినా నేను ఏయంగా ఎన్ని చేపలు వస్తూనే అరే లడ్డు చప్పుడు చేయకురా. పట్టణాన్ని ఎంతసేపు? అరే రఘు ఏయండి కీర్తి వేసామన్నా మేము ఎప్పుడు. అన్న పట్టణా ఉన్నా లేటా? ఏంటన్నా దొరకట్లే. అరే నాది ముంచుతోందిరా. ఒరే నాది లాగుతుందిరా, వచ్చిందిరా. తినరా చేప పట్టిందిరా అన్న. బుడత చేప అన్న, దాన్ని ఏం చేసుకుంటామన్నా? నాకు పెద్ద చేప. నా చేప, నా చేప బా. నీ దాకా నాదే పెద్ద తీసావా? అమ్మో నా చేప, నా చేప తీసేరా, తీసేరా. ఏమన్నా తీస్తా. ఇంకో నా చేప. నీకు కూడా పడ్డదా? కీర్తిగా పడినట్టు. అరే ఈ చేప రావట్లేదా? లడ్డు తీరా. ఫుల్ చేపలు రా. లడ్డు ఈ చేప తీరా. అరే ఇందాకంటే నా దగ్గరకు వచ్చిన చేప నువ్వు గుంజుకున్నావు. సరైతే నీకంటే పెద్ద చేప నేనే పడతాను. అబ్బా చూసుకో, నా దగ్గరకు వస్తే గుంజుకున్నారా మధ్యలో ఉండి. ఈసారి నేనే పెద్దది పడతా. అరే మనం దూరం వేసి మనం పెద్ద పెద్ద చేపలు పట్టాలి. లేదు ఇక్కడే వస్తా, నా దగ్గరకు వస్తానని చెప్పింది అది. అదిగో ఉరుకుతుంది, నా దగ్గరకు కూడా వస్తుంది చేప. రే ఉరుకుతుంది ఉన్నది. అరే రఘు ఒక్క చేపైన పట్టినవారా నువ్వు ఇంతకి? నువ్వు దేనికి వచ్చినావు? ఒక్క చేప కూడా ఎండ్రకాయ కొరికేసిందన్న.
పడిందన్న నాది దొరికిందా ఇంకా నేను సునామీ వచ్చి కొట్టకపోయిందనిలే. పెద్దది పడిందన్న నాది. మరి ఏదిరా చేప? దాంట్లో పెట్టినా అన్న కవర్లో. అరే ఎవరు అరవకండి రా కాసేపు కాము కూర్చోండి. పెద్ద చేప నాకు రావు. నన్ను లాగుతున్నాం. చేపే పడలేదన్న. ఎర్రని మింగుతుంది కదా. ఏంద్రా ఇంతసేపు అయింది ఒక్క చేప కూడా పడట్లేదు రా చికాకు దొబ్బుతుంది. ఏమో అన్న, ఆ 3 చేపలు దీంట్లో ఉన్నాయేమో, ఇంకేం చేపలు లేవన్న. నీ చికాకు వల్ల ఒక్క చేప కూడా పడట్లేదురా. నేను పోతున్నా. నేనే పోతున్నాను నా తొక్కలో. వీళ్ళిద్దరు పోగా నేను కూడా చికా చేసిందే నువ్వు వాళ్ళని. ఇవాళ ఈ చేపలు పెరిగిపోతాయి. అరే రఘు, మనకు మంచి పని అయిందిరా, వాళ్ళు వెళ్ళిపోయారుగా. ఇదిగో ఈ 3 చేపలు మనం కాల్చుకొని ఉన్నప్పుడా. నన్ను కూడా కలుపుకోండి రా.